ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఒక్కొక్క అవతారం గురించి, ఆ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు, ప్రత్యేకమైన పరిహారాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా. మరి 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఆ పూర్తి వివరాలు గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, అమ్మవారి 6వ రోజున మరి ఏ అమ్మవారిని మనం పూజిస్తాము, దానివల్ల కలిగే పూర్తి ఫలితాలు, మీరు ఇచ్చే ప్రత్యేకమైన పరిహారం కూడా. మనకి వచ్చినటువంటి ఈ సీరియల్ దాంట్లో మహాలక్ష్మిని పూజిస్తారు. మహాలక్ష్మి బట్ కొన్ని ప్రాంతాల్లో ఇవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నవరాత్రుల్లో నవదుర్గల్ని ఆరాధించమని చెప్పారు, కానీ ఇది ఖచ్చితంగా వీళ్ళని ఇక్కడే అయితే కొన్ని విషయాలు. ఇప్పుడు మూలా నక్షత్రం వచ్చింది, సరస్వతీ దేవిని పూజిస్తారు, ఇంకా అందులో డౌట్ లేదు, అట్లా ఉంది. కానీ మహాలక్ష్మి ఆరాధన చేసేటప్పుడు శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశం ఏమిటి అంటే, విష్ణు ఆరాధన చేయకుండా మహాలక్ష్మి ఆరాధన చేయడం అనేటువంటిది అది ఎంత అజ్ఞానంతో కూడుకున్న విషయం అంటే, అది ఎందుకు చెప్తా చూడండి. విష్ణువుతోనే ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది, అమ్మవారు ఎప్పుడూ శివునితోనే ఉంటుంది. ఎలా అంటే, సముద్రంలో నుంచే కెరటం పుడుతుంది, కెరటం సపరేట్గా పుట్టదు. సూర్యుల్లో నుంచే వెలుగు పుడుతుంది, దీపం నుంచే వెలుగు పుడుతుంది. దీపము వెలుగు వేరు కాదు. అలాగే విష్ణువు లక్ష్మి వేరు కాదు, శివుడు పార్వతి వేరు కాదు. ఇది మీకు ముఖ్యంగా ఉండాలి. అందుకని ఎప్పుడైనా సరే మహాలక్ష్మి పూజ మనం ఈ నవరాత్రుల్లో చేస్తున్నామంటే, మొట్టమొదటిగా కనీసం ఓం నమో నారాయణాయ అనైనా, లేకపోతే విష్ణు సహస్రనామాలు చేసిన తర్వాత అయినా సరే లక్ష్మీ అష్టోత్తరాలు ప్రారంభించండి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తామర పువ్వులతో చేయడము, తామర పువ్వులతో హోమం చేయడము, ఇవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారికి. ఎందుకంటే క్షీరసముద్ర తనయ అంటూ ఉంటారు, క్షీరసముద్రం నుంచి పుట్టింది అంటూ ఉంటారు. అదొకటి. మరొకటి ఏంటంటే, లక్ష్మి అంటే మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుర్తింపు. ఎటువంటి గుర్తింపు? ఎందుకు లక్ష్మి గుర్తింపు అంటాము అంటే, లక్ష్మి అంటే అందరూ అనుకునేది ధనము, క్యాష్ అండి, లిక్విడ్ క్యాష్, అట్లా కాదు. లిక్విడ్ క్యాష్ కూడా లక్ష్మియే, కానీ ముఖ్యంగా గుర్తింపు ఎలా వస్తుంది? మీ టాలెంట్ వల్ల వస్తుంది. టాలెంట్ ఎలా వస్తుంది? మీ యొక్క స్ఫురణ వల్ల వస్తుంది టాలెంట్. ఏదైనా సరే భలే టాలెంట్, భలే గుర్తుపెట్టాడు, అక్కడ ప్రాబ్లమ్ని అంటాం. చాలా ఫాస్ట్ అండి, చాలా క్విక్గా ఆలోచిస్తాడండి అంటూ ఉంటాం. ఎందుకు అలా క్విక్గా ఆలోచిస్తున్నాడు అంటే, బుధుడు బాగున్నాడు అని అర్థం. బుధుడికి అధిష్టాన దేవత ఎవరు? విష్ణువు. మీ బుద్ధి బాగుంటే యు ఆర్ టాలెంటెడ్. మీ బుద్ధి మందబుద్ధి ఉంటే నాట్ టాలెంటెడ్. బుద్ధికి వీటి కారకులు ఎవరు అంటే విష్ణువు. బుధగ్రహానికి అధిష్టాన దేవత ఇది విష్ణువు. అందుకే న్యాచురల్గా కూడా జ్యోతిష్శాస్త్రంలో న్యాచురల్ 6th లార్డ్ ఈజ్ బుధుడు. ఇదేమిటి, ఎందుకు ఇచ్చారు న్యాచురల్ 6th లార్డ్కి అంటే, విష్ణువు ఈ యొక్క అంటే వ్యాపించున్నాడు మొత్తం కూడా, స్థితికారకుడు. మీ యొక్క డైలీ లైఫ్కి జ్యోతిష్శాస్త్రంలో ఏ స్థానాన్ని చూస్తారంటే 6th హౌస్ని చూస్తారు. అందుకే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా 6వ స్థానం పాడైంది అనుకోండి, ఉదాహరణకి, వాళ్ళకి డైలీ లైఫ్ పాడైపోతుంది. డైలీ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళకి పర్ఫెక్ట్గా వెళ్ళదు. వాళ్ళకి ఇదేమిటి ఇట్లా ఉంది ఏమిటి అనిపిస్తూ ఉంటుంది వారికి. కాబట్టి ఏంటంటే, మీ డైలీ లైఫ్ పాడవుతుంది అంటే 6th లార్డ్ పాడయ్యాడు. ఆ 6th లార్డ్ ఎప్పుడైతే పాడాడు, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది విష్ణు లక్ష్మి ఆరాధన చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే కేవలం లక్ష్మీ ఆరాధన మాత్రమే కాకుండా విష్ణువుతో కూడిన లక్ష్మీ ఆరాధన చేయాలి. ఎందుకంటే విష్ణువుని వదిలి ఉండదు అమ్మవారు. మీరు ఒక దీపం వెలిగించి దీపాన్ని మాత్రం ఎక్కడ ఉంచుతానండి, వెలుగుని తీసుకెళ్తానంటే మనం తీసుకెళ్ళాము. ఇజ్ ఇట్ పాసిబుల్? వెలుగు అమ్మవారు, దీపం విష్ణువు, అట్లా అనమాట. అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే, మీరు తెల్లటి పుష్పాలతోని, ఎర్రటి పుష్పాలతోని, బిల్వపత్రంతో, అయితే ఈ నవరాత్రుల్లో కూడా బిల్వపత్రానికి ఎర్రచందనం రాసి చేయమన్నారు. ఖచ్చితంగా ఇంత మనకి ఆవుమయం, గోమయం అంటారు, గోమయం ఖచ్చితంగా మీ యొక్క పూజా మందిరంలో ఉండాలి అనేటువంటి శాస్త్రవచనము. మరియు స్త్రీలైతే మొదటి రోజు శిరస్నానం చేసి 9 రోజులు చేయాలని రూల్ లేదు, కానీ పురుషుడు మాత్రం 9 రోజులు శిరస్నానం చేయాలి ఈ నవరాత్రుల్లో కూడా. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచర్యం పాటించడము అంటే, ఇంకొంచెం సాధనకి ఏమవుతుందంటే, ఇవన్నీ పాటించడం వల్ల సాధనకి ఇంకొంచెం బలం పెరుగుతుంది. గోర్లు తీసుకోకపోవడము, ఆహార నియమాలు కూడా సర్వసాధారణంగా ఏంటంటే, కొంతమంది అంటే మీకు శక్తి ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం తింటారు, లేదంటే మధ్యాహ్నం పూట తిని మళ్ళీ సాయంత్రం పలహారం తీసుకుంటారు. ఇలా 2-3 రకాలుగా కూడా చేస్తూ ఉంటారు. అలా అనమాట. ఎందుకు ఆహార నియమాలు అంటే, గుర్తుపెట్టుకోండి,
మనిషి ఎక్కువ ఆహారం తీసుకున్నాడు అనుకోండి విపరీతంగా నిద్ర, మందత్వము, అలసట, చేయలేనేమో అనేటువంటి భావనలు కలుగుతాయి. అందుకని ముఖ్యంగా అయితే ఈ రోజంతా కూడా ఓం మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ఈ నామాన్ని కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కనుక ఎవరైతే పఠిస్తారో ఆ విష్ణువు లక్ష్మి యొక్క అనుగ్రహం 100% కలిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల మనకి ఇంకా ప్రశాంతంగా ధనము, సుఖ సౌఖ్యాలు కూడా లభిస్తాయి. అయితే ఒకటేనమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అంటే అందరూ కోరుకునేది ఇది, ధనము సుఖ సౌఖ్యం, ధనము సౌఖ్యం కోరుకుంటారు. అంతే కదా, మనుషులం కదా గురువు గారు. కానీ మనం అందరం కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయుర ఆరోగ్యాలు కోరుకోవాలి. ఆయువు, ఆరోగ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఆరోగ్యం పాడైంది అనుకోండి, అబ్బా నాకు ఇవేమీ వద్దు, ఇది ఒక్కటి ఉంటే చాలా అనిపిస్తుంది. అది వచ్చినప్పుడే దాని ఇది తెలుస్తుంది నిజంగా. నేను ఎంతో మందిని అడిగాను కదా, విపరీతమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మీకు ఏం కావాలంటే ఈ అనారోగ్యం పోతే చాలు సార్, నాకు ఈ బిల్డింగ్ కూడా వద్దంటాడు. అంటే ఏమిటి? ఆయుష్ లేకపోయినా వేస్టే, మీకు ఎన్ని యోగాలు ఉన్నా ఆరోగ్యం లేకపోయినా వేస్ట్. అందుకని భగవంతుడిని ఫస్ట్ మీరు అడగాల్సింది ఆయుర ఆరోగ్యాలు, దాని తర్వాత అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. సో ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో మనకి జ్ఞానం ఉంది, ఆరోగ్యం ఉంది, ప్రశాంతంగా ఉంటారు కదా ఫస్ట్ మీరు. అది ఉంటే అదే సగం బలం, 90% అదే, సగం ఏంటి? నిజం నిజం. ఆయురారోగ్యాలనే కోరాలి ఎప్పుడైనా కూడా. సో ఆయురారోగ్యాలు బాగుంటే అన్ని బాగుంటాయి. ఆయురారోగ్య సిద్ధిరస్తు అంటారు, ఆయురారోగ్య ధనాభివృద్ధిరస్తు అంటారు. ఫస్ట్ వాటిని పెడతారు. అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టకరంగా పెట్టచ్చు? పాలతో చేసినటువంటి సహజంగా పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే నైవేద్యం గురించి వచ్చింది కాబట్టి నేను మీకు ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎవరికైనా గురుబలం లేదనుకోండి అమ్మ, పసుపుతో కలిపిన అన్నము లేదా నెయ్యితో కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి గురుబలం పెరగడానికి. అలా కాదండి, నాకు ఇందాక మీరు అన్నారు ధనాభివృద్ధి కావాలి, హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు పాయసం నైవేద్యంగా పెట్టాలి. భయాలు పోవాలి, గారెలు నైవేద్యంగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పిల్లలు విద్యలో అభివృద్ధి రావాలి, పెసలతో చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు కొంతమంది చూడండి శాకాంబరి అమ్మవారి ఆరాధనలు చేస్తుంటారు, శాఖ అంటే అన్ని కూరగాయలతో దానివల్ల కూడా విద్యాభివృద్ధి జరుగుతుంది యాక్చువల్ చెప్పాలంటే. సో అన్నపూర్ణాదేవిని మనం అలా అలంకరించడం చేయొచ్చు. ఇప్పుడు దీర్ఘ వ్యాధులు ఉంటాయి కొంతమందికి, దీర్ఘంగా అసలు ఎన్నో రోజుల నుంచి తగ్గట్లేదంటే గూడాన్ని నైవేద్యంగా పెట్టాలి. అంటే బెల్లమన్నం నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంకొంతమందికి ఏంటంటే రోగము తగ్గాలి, ఇమ్యూనిటీ పెరగాలన్నప్పుడు గూడాన్నము, నెయ్యితో చేసిన అన్నము ఈ రెండు పెట్టాలి. అయితే ఏదేమైనా కూడా ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి, గంధము అరగదీసి గంధముతో పూజ చేయాలి, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం. గంధం అరగదీసి గంధంతో పూజ చేయడం వల్ల, సో సానతో అరగదీసిన గంధమే చేయాలి. ఎంతో మంచి విషయము, చక్కటి ప్రత్యేకమైన పరిహారం కూడా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి 6వ రోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారము, మరి ఆ పూజను చేయడం వల్ల మనందరికీ కూడా కలిగే ఫలితం ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రత్యేకమైన పరిహారాలు కూడా తెలియజేశారు కదా గురువు గారు. సో అందరూ కూడా ఫాలో అయ్యి అందరూ ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఒకసారి జాతక పరిశీలన ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి మీకు పర్సనల్ గా జాతకానికి సంబంధించిన పరిశీలన కావాలన్నా, గురువుగారు అపాయింట్మెంట్ కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.